హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ అతి ముఖ్యమైన హెచ్చరిక జారీ. దీనికి సంబంధించి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసిన ప్రతి ఒక్కరికి అత్యంత ముఖ్యమైన మరియు విలువైన పత్రం పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ. సర్వీస్‌లో ఉన్నవారికి సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ ఎంత కీలకమో, రిటైర్ అయిన వారికి పీపీఓ అంతకంటే ముఖ్యం. ఇది కేవలం ఒక కాగితం మాత్రమే కాదు, మీ జీవితాంతం మీకు, మీ తర్వాత మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించే అధికారిక ఉత్తర్వు. ఈ డాక్యుమెంట్ ప్రాముఖ్యత, దానిని భద్రపరుచుకోవాల్సిన విధానం, అందులోని వివరాలు సరిచూసుకోవాల్సిన ఆవశ్యకత గురించి ప్రతి పెన్షనర్ తప్పక అయితే తెలుసుకోవాలి. ప్రియమైన పెన్షనర్లారా, మీ యొక్క పీపీఓని మీ ఆర్థిక భవిష్యత్తుకు ఆధారం అన్నమాట. మీ పీపీఓలో ఈ విషయాలు తెలుసుకోకపోతే ఇబ్బందులైతే తప్పవని నిపుణులు సూచిస్తున్నారు. మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ గురించి పూర్తి స్థాయి గైడ్ అయితే ఇక్కడ మనము తెలుసుకుందాము. వీడియోనైతే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అసలు ముందు పీపీఓ అంటే ఏమిటి? అది మీ చేతికి ఎలా వస్తుంది? పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్. మీరు రిటైర్మెంట్‌కు ముందు మీ పెన్షన్ ప్రపోజల్స్‌ను సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌తో పాటు పంపినప్పుడు అకౌంటెంట్ జనరల్ ఏజీ ఆఫీస్ వారు అన్ని వివరాలను పరిశీలించి మీకు పెన్షన్ మంజూరు చేస్తూ జారీ చేసే అధికారిక ఉత్తర్వునే పీపీఓ అంటారు. ఈ ప్రక్రియలో ఒకటి వ్యక్తిగత కాపీ మనకు పంపుతారు. ఏజీ ఆఫీస్ వారు ఒక ఒరిజినల్ పీపీఓ కాపీని మీకు రిజిస్టర్డ్ పోస్ట్‌లో అయితే పంపుతారు. సో, ఇప్పుడు రిజిస్టర్డ్ పోస్ట్ అనేది బంద్ అయిందనైతే చెప్తున్నారండి. సో, మరి రిజిస్టర్ పోస్ట్ లేనప్పుడు స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే పంపుతారనమాట. ఇక ఆఫీసు కాపీలు, మరో కాపీని మీ సర్వీస్ రిజిస్టర్‌తో పాటు మీ డిపార్ట్‌మెంట్‌కు అంటే డీడీఓకు ఒక సెట్‌ను, అలాగే జిల్లా ట్రెజరీ అధికారికి డీడీఓకు ఒక సెట్‌ను, ఇంకో కాపీని మీ పెన్షన్ తీసుకుంటున్న సబ్ ట్రెజరీ ఆఫీస్‌కు ఎస్టీఓ లేదా ఏటీఓకు పంపుతారు. ఇక మీరు పెన్షన్ తీసుకునే ట్రెజరీ ఆఫీస్‌లో మీ పర్సనల్ కాపీని వారి వద్ద ఉన్న కాపీతో సరిచూసి, దానిపైన ఎండార్స్‌మెంట్ రాసి మీకు తిరిగి ఇస్తారు. ఈ కాపీని మీరు భద్రంగా అయితే దాచుకోవాలి. ఇక రెండోది పీపీఓను ఒక రిజిస్టర్‌గా ఎందుకు మార్చుకోవాలి? పీపీఓ ఇప్పుడు కేవలం ఒక పేజీలోనే వస్తున్న దానిని ఒక పూర్తి స్థాయి రిజిస్టర్ లేదా బౌండ్ బుక్‌గా మార్చుకోవడం ఎంతో మేలు. భవిష్యత్తులో అన్ని అవసరాలకు ఇదే మీకు సహాయపడుతుంది. మీ పీపీఓ రిజిస్టర్ ఇలా తయారు చేసుకోండి. మొదటగా మొదటి పేజీలో వ్యక్తిగత వివరాలుండాలి. మీ పూర్తి పేరు, హోదా, రిటైర్ అయిన తేదీ, పే స్కేలు, పుట్టిన తేదీ, అడ్రస్సు, మొబైలు, ఆధార్, పాన్, బ్లడ్ గ్రూప్, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి పూర్తి సమాచారాన్నయితే అందంగా రాసి గానీ, లేదంటే టైప్ చేసి గానీ ప్రింట్ తీసుకొని అక్కడ పైన ఫ్రంట్‌లో అయితే ఉంచండి. తర్వాత ఒరిజినల్ పీపీఓ ముందు మరియు వెనక దళసరి ప్లాస్టిక్ షీట్లయితే పెట్టండి. తర్వాత ఒక 10 లేదా 15 తెల్ల ఏ4 సైజు క్వాంటెస్ట్ కాగితాలను జతచేయండి. భవిష్యత్తులో పీఆర్సీ, ఫిక్సేషన్, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వంటి వివరాలు ఇందులో నమోదు చేసుకోవచ్చు. ఇక ముఖ్యమైన జిరాక్స్ కాపీలు మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఈహెచ్ఎస్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ మొదటి 2 పేజీలను కాపీలు జిరాక్స్ తీసైతే ఇందులో ఉంచండి. మీ జీవిత భాగస్వామి అంటే స్పౌస్ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డ్ కాపీలన్నిటిని కలిపి ఒక చక్కని బౌండ్ బుక్ లాగా అయితే తయారు చేయించి మీ వద్ద భద్రంగా అయితే ఉంచుకోండి. సో, ప్రతి పీఆర్సీ తర్వాత పెన్షన్ రివిజన్ వివరాలు నమోదు చేసుకోవడానికి ఇవైతే ఉపయోగపడుతుంది ఈ బౌండ్ బుక్. మీ తర్వాత ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకు ట్రెజరీ అధికారులు ఒరిజినల్ పీపీఓ అడుగుతారు. అక్కడ ఉపయోగపడుతుంది. ఒకవేళ పీపీఓ పోతే ఎస్టీఓ ద్వారా మనము నిర్ణీత ఫీజు చెల్లించి డూప్లికేట్ పీపీఓని కూడా పొందవచ్చు. సో, ఆ ప్రాసెస్ అనేది మన ఛానల్‌లోనే అయితే ఉంది. చెక్ చేయండి. ఇక మీ పీపీఓలో ఈ అంశాలు సరిగ్గా ఉన్నాయో లేదో వెంటనే చెక్ చేసుకోండి. మీరు బ్రతికుండగానే మీ వివరాలు సరిచేయించుకోకపోతే మీ తర్వాత మీ కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులైతే పడతారు. మొదటిది సర్వీస్ పెన్షన్ సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అంటే మీ సర్వీస్ బేసిక్ పే ఆధారంగా ఇది నిర్ణయించబడుతుంది. ఇది మీకు జీవించి ఉన్నంత కాలం వస్తుంది. రెండవది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్.
ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబానికి కొంతకాలం పాటు పూర్తి పెన్షన్, సర్వీస్ పెన్షన్ ఎంతైతే ఉంటుందో, అలాగే ఫ్యామిలీ పెన్షనర్ కూడా ఈ ఎన్‌హాన్స్‌డ్ ఫ్యామిలీ పెన్షన్ పీరియడ్‌లో ఆ టైంలో మాత్రము 50% లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో 50% అయితే పెన్షన్‌గా చెల్లిస్తారు. దీని కాల పరిమితి అయితే ఉంటుంది. సో, 7 సంవత్సరాలు లేదా ఇలా 7 సంవత్సరాలు చెల్లిస్తారు. లేదంటే ఉద్యోగి బ్రతికి ఉంటే 67 సంవత్సరాలు వచ్చే వరకు ఏది ముందైతే అంతవరకు చెల్లిస్తారు. ఇది గూడా మీకు పీపీఓలో స్పష్టంగా పేర్కొనబడి ఉంటుంది. చెక్ చేయండి. తర్వాత ఈఎఫ్‌పి ఎన్‌హాన్స్‌డ్ ఫ్యామిలీ పెన్షన్ కాలపరిమితి ముగిసాక కుటుంబ సభ్యులకు జీవితాంతం ఇచ్చేదాన్ని నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ అంటాము. ఇది మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇక మీరు చెక్ చేసుకోవాల్సిన కీలక వివరాలు. మీరు మీ పేరు, మీ పుట్టిన తేదీ, అలాగే మీ సర్వీస్ రికార్డులలో సరిపోతున్నాయా లేదా అనేది చెక్ చేయండి. జీవిత భాగస్వామి స్పౌస్ పేరు, పుట్టిన తేదీ చెక్ చేయండి. ఆధార్, పాన్ ఇతర అధికారిక పత్రాల్లో ఉన్న విధంగా స్పెల్లింగ్ పొరపాట్లు లేకుండా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయండి. చాలా సందర్భాల్లో పీపీఓలో సామ్రాజ్యం అని, ఆధార్‌లో సాంబమ్మ అని ఉండటం వల్ల ఫ్యామిలీ పెన్షన్ తిరస్కరణకు గురవుతోంది. ఇకపోతే పుట్టిన తేదీ. ఇది మీకు అత్యంత ముఖ్యం. దీని ఆధారంగా భవిష్యత్తులో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటే 70 ఏళ్లకు దాటిన వారికి 7%, 75 ఏళ్ళు దాటిన వారికి 12%, 80 ఏళ్ళు దాటిన వారికి 20% ఈ విధంగా అదనపు పెన్షన్ అనేది మంజూరవుతుంది. గతంలో సుమారు అని వయసు ఇయర్ ఒకటి మెన్షన్ చేసేవారు. కానీ ఇప్పుడు ఖచ్చితమైన డేట్ తప్పనిసరిగా అయితే ఉండాల్సి ఉంది. సో, అది చెక్ చేయండి. పీపీఓలో తప్పులుంటే ఎలా? సో, ఏ విధమైన తప్పు ఉంటే ఏ విధంగా సరిచేసుకోవాలనేది చూద్దాము. ముఖ్యంగా సమస్య 1 మీ ప్రపోజల్స్‌లో వివరాలు సరిగ్గా ఉండి పీపీఓలో తప్పుగా ప్రింట్ అయితే పరిష్కారం మీరు రిటైర్ అయిన ఆఫీస్ ద్వారా మీ ఒరిజినల్ ఎస్ఆర్, పీపీఓ, పెన్షన్ ప్రపోజల్ సెట్ జిరాక్స్‌తో పాటు ఏజీ ఆఫీస్‌కి ఒక లెటర్ అయితే పంపాలి. వారు పరిశీలించి సరిచేసిన రివైజ్డ్ పీపీఓ పంపుతారు. సమస్య 2 మీరు పంపిన ప్రపోజల్స్‌లోనే తప్పుగా రాసి ఉంటే పరిష్కారం మీ ఎస్ఆర్‌లో డీడీఓ ద్వారా ఫ్యామిలీ మెంబర్ వివరాలను సరిచేయించి సరైన డాక్యుమెంట్స్ అనగా ఆధారు, పాను, టీసీ వంటివి జతచేసి కొత్త డిస్క్రిప్టివ్ రూల్స్ 3 కాపీలు తయారు చేసి ఏజీ ఆఫీస్‌కైతే పంపాలి. ఇక మూడో సమస్య జీవిత భాగస్వామి పుట్టిన తేదీ నమోదు కాకపోతే లేదా తప్పుగా ఉంటే ఏం చేయాలి అంటే సంబంధిత ధృవీకరణ పత్రాలు అనగా స్టడీ సర్టిఫికేట్ లేదా ఆధార్ లేదా పాన్ లేదా మెడికల్ సర్టిఫికేట్ ద్వారా ఎస్టీఓ గారిని సంప్రదిస్తే వారు ఎంఐఎస్ పోర్టల్‌లో అయితే సవరిస్తారు. సో, గమనిక పెన్షన్ ప్రపోజల్స్ పంపేటప్పుడు జీవిత భాగస్వామి పుట్టిన తేదీని ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకసారి ఇచ్చిన తర్వాత అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కోసం దాన్ని మార్చడానికి ప్రయత్నిస్తే అది చట్టవిరుద్ధం మరియు రికవరీలకు కూడా దారితీస్తుంది. పెన్షనర్లు తమ పీపీఓను ఒక పవిత్ర గ్రంథంలాగా భావించి అందులోని ప్రతి అక్షరాన్ని సరిచూసుకోవాలి. ఈ చిన్నపాటి శ్రద్ధ మీ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక, మానసిక ఇబ్బందులు రాకుండా అయితే కాపాడుతుంది. మీరు జీవించి ఉండగానే ఈ దిద్దుబాట్లు చేసుకోవడం సులభం మరియు శ్రేయస్కరం.